ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరి వ్యక్తి అంటే, ఈయన ఒక రాజు. యెహోషువపాతు అనబడినటువంటి ఈ రాజు దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా అని. ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు? నీవే మాకు దిక్కు అని ఎందుకు అంటున్నాడు అంటే, అప్పటి కాలంలో ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం వారు వచ్చి యుద్ధం చేయటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండేది. అయితే యెహోషువపాతు రాజు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఇతని రాజ్యం మీదకి 3 జాతుల ప్రజలు వచ్చారు. 20వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ మనకు కనిపిస్తారు. మోయాబీయులు, అమ్మోనీయులు, మొయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. 3 జాతుల ప్రజలు ఈ రాజు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ 3 జాతుల వారు యుద్ధానికి వచ్చారు అన్న విషయాన్ని రాజు తెలుసుకున్నాడో, వెంటనే ఆ వ్యక్తి చేసిన పని ఏంటి అనంటే, ఏం చేయాలో అర్థం కాక భయపడిపోయి ఉపవాసం ఉండి దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహజంగా రాజు మీదకి యుద్ధానికి రావటం అనేది సహజమైన విషయమే అయినా, ఈ వ్యక్తి మాత్రం 3 జాతులు ఒకేసారి వచ్చేసరికి భయపడిపోయి, అతని కూడా మానవుడే కాబట్టి చాలా భయంతో ఉపవాసం ఉండి దేవుని సహాయం కావాలి, నేను దేవుణ్ణి వేడుకోవాలి అనే ఆలోచనతో మందిరంలోనికి వెళ్ళాడు. కేవలం ఇతనొక్కడు మాత్రమే ఉపవాసం ఉండలేదు, కానీ తన ప్రజలందరికీ కూడా ఉపవాస దినాన్ని చాటించాడు. అందరూ ఉపవాసం ఉండాలి, అందరూ ఆలయంలోనికి రావాలి అని ఒక ప్రకటన చేసి, అందరూ వచ్చిన తర్వాత అక్కడ ఆలయంలో దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇతను ప్రార్థిస్తూ ఈ యొక్క 12వ వచనంలోకి వచ్చేసరికి దేవుణ్ణి ఇలా అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, మరొకసారి చదువుతున్నాను చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహజంగా రాజుల మీదకి యుద్ధానికి రావటం అనేది సహజమైన విషయమే అయినప్పటికీ కూడా, ఇంకొక రాజు సహాయం తీసుకోవచ్చు. ఇంకొక రాజు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారిని అడిగి, 3 జాతులు ఒక్కసారే నా మీదకు వచ్చారు, నీవు నేనిద్దరం సహవాసంగా ఉన్నాం కదా, నీ సైన్యాన్ని నాకు సహాయకరంగా పంపించు, నువ్వు కూడా నాతో పాటు ఉండికొస్తా, యుద్ధంలో పాల్గొను అని ఇంకొకరి సహాయం తీసుకోవచ్చు. అప్పటి కాలంలో అలాంటివి కూడా జరిగాయి. అయితే ఈ సమయంలో ఆ వ్యక్తి ఇంకొకరి సహాయాన్ని తీసుకోకుండా, ఒక మనిషిని ఆశ్రయించకుండా, తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్ని బట్టి వారిపైన ఆధారపడకుండా, తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలపైన ఆధారపడకుండా, ఈ రాజు ఒక్క మంచి పని చేశాడు. ఏమని చేశాడు అనంటే, దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. అయ్యా, ఏం చేయాలో మాకు తెలియట్లేదు, మాకు శక్తి సరిపోదు, ఈ యుద్ధం మేము చేయలేము, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. నువ్వే మా ఆధారం అని దేవుణ్ణి అడిగాడు. సహజంగా మనుషులమైనటువంటి మన జీవితాల్లోనికి ఏదైనా ఒక సమస్య వస్తే ఎవరి దానిని తీర్చగలరో వారి దగ్గరికి వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. ఆర్థికంగా ఏదన్నా ఒక ఇబ్బంది సడన్గా వచ్చిందనుకోండి, వెంటనే ఎవరు మనం అడగంగానే ఇస్తారో, ఎవరి దగ్గర అయితే డబ్బులున్నాయో, ఇవ్వగలిగినటువంటి సామర్థ్య పరిస్థితుల్లో ఎవరున్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం.
పలానా ఇబ్బంది వచ్చింది అక్క, పలానా ఇబ్బంది వచ్చింది అన్నయ్య, కొద్దిగా హెల్ప్ చేయవా, మళ్ళీ ఇచ్చేస్తాను అంటూ మనం అడుగుతూ ఉంటాం. లేదా ఇంకొక రీతిలో సమస్య వస్తే దానిలో ఎవరైతే సహాయపడగలరు అని మనం అనుకుంటున్నామో వారి దగ్గరికెళ్ళి మనం సహాయాన్ని అడుగుతూ ఉంటాం. కానీ ఈ రాజు మాత్రం ఒక మంచి పని చేశాడు. ఏంటది అనంటే, ఏ మనిషిని ఈ వ్యక్తి ఆశ్రయించలేదు. ఏ రాజు యొక్క సహాయాన్ని తీసుకోలేదు. ఏ యొక్క సైన్యపు సహాయాన్ని తీసుకోలేదు. అతని దగ్గర ఉన్నటువంటి సైన్యం మీద, అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాల మీద ఇంతకుముందు కూడా యుద్ధాలు చేసినటువంటి వ్యక్తే అయ్యుండొచ్చు. అయినా కూడా తన బలము మీద, తన సామర్థ్యం మీద, తనకి కలిగిన దాని మీద కూడా ఆ వ్యక్తి ఆధారపడకుండా ఒక్క మాట చెప్తున్నాడు దేవుని దగ్గర, నువ్వే మా దిక్కయ్యా, నేను నీపైనే ఆధారపడుతున్నాను, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మాకు సహాయము చెయ్యి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మంచి లక్షణం మన జీవితంలో కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ప్రభు సహాయాన్ని ప్రతి విషయంలో పొందుకోవచ్చు. ఈరోజు చాలామందికి దేవుని యొక్క సహాయం కలగకపోవటానికి కారణం ఏంటి అంటే, వారు దేవునిని అడగరు. అడిగినా కూడా మందిరంలోకి వచ్చి ఒక మాట ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళంగానే మళ్ళీ ఎలా సమస్య సాల్వ్ అయిద్దో ఆ మనిషి దగ్గరికి వెళ్దాం, ఈ మనిషి దగ్గరికి వెళ్దాం, ఈ ప్రయత్నం చేద్దాం, ఆ ప్రయత్నం చేద్దాం అనుకుంటా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కాన్స్టెంట్గా దేవునిపైనే ఆధారపడటం అనేది జరగదు. ఈ వ్యక్తి ఇలా ప్రార్థన చేసి, దేవా నువ్వే మాకు దిక్కు అని అడిగినప్పుడు దేవుడు మీరు వెళ్ళండి అంటూ అక్కడ చేయవలసిన ప్రొసీజర్ని దేవుడు చెప్పాడు. వెంటనే రాజు అలాగే చేయటం ప్రారంభించాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు, డాలులు, ఈటలు ఇలాంటివి తీసుకొని బయలుదేరతారు. కానీ ఈ రాజు ఏం చేశాడంటే, పాడేటటువంటి గాయక బృందాన్ని, దేవుణ్ణి ఆరాధించే వారిని పిలిపించుకొని ముందు పెట్టుకొని సైన్యం ముందర వాళ్ళందరూ పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళందరూ వెనక వెళ్తూ ఉన్నారు. అక్కడ యుద్ధం దేవుడు చేశాడు. వాళ్ళు ఆ ప్లేస్కి చేరుకునేసరికి అందరూ 3 జాతుల ప్రజలు కూడా ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరూ కూడా చనిపోయారు. అక్కడ యుద్ధం ఎవరు చేశారు? వీళ్ళు ఇంకా వెళ్ళలేదు కదా ఆ ప్లేస్ కంటే. దేవుడే వారి పక్షాన అక్కడ యుద్ధం చేశాడు. ఆశ్చర్యకరమైన రీతిలో వీరు అక్కడికి వెళ్ళేసరికి ఒక్కళ్ళు కూడా మిగిలి లేకుండా ఉన్నారు. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీతో ఒక మంచి విషయాన్ని తెలియపరుస్తున్నాను. కొన్నిసార్లు మన జీవితంలోనికి వచ్చేటటువంటి విషయాలు, ఆ సంఘటనలు మన హృదయాల్ని చాలా గలిబిలి చేసేస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఎవరిని సహాయం అడగాలో అర్థం కాదు. అసలు ముందు ఆలోచనలోనికి ఏదీ కూడా తట్టదు. కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా, ఏం చేయాలో తెలియట్లేదమ్మా అంటారు చాలామంది. అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. అది చిన్నదైనా పెద్దదైనా, చేయగలిగిందైనా చేయలేనిదైనా మనుషుల మీదకు మనం వెళ్ళిపోకుండా, మన ఆలోచన ఇహపరమైనటువంటి రీతిలోనికి వెళ్ళిపోకుండా ఈ ఒక్క పని మనం కూడా చేయగలిగితే, ప్రతి విషయాన్ని తీసుకొని ప్రభు పాదాల దగ్గరికి మనం రాగలిగితే, ప్రతి విషయాన్ని ప్రభు చేతులకు మనం అప్పగించగలిగితే, అది ఎంత క్రిటికల్దైనా సరే, ఎంత కష్టతరమైన పొజిషన్ అయినా సరే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయనను అడిగితే ఖచ్చితంగా కార్యం చేయటానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు వచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు, ఉపవాసం ఉండి మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువు పైన ఆధారపడినప్పుడు, నువ్వే మాకు దిక్కయ్యా, ఏం చేయాలో మాకు తెలియట్లేదు, నువ్వే ఇంకా మాకు అని దేవుని పైనే కంప్లీట్గా డిపెండ్ అయినప్పుడు దేవుడు అన్నాడు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని. మనం ఏం చేయని అవసరం లేదు, మనం సంతోషించే కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు మనం దేవుని పైన ఆధారపడగలుగుతున్నామా? మనకున్న జ్ఞానం మీద, మనకున్న బలం మీద, మనకున్నటువంటి సామర్థ్యాల మీద, మనకున్నటువంటి బలగం మీద, మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల మీద ఆధారపడుతూ సహాయం చేసేటటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అలా ఆయన్ని పక్కన పెడితే ఆయన ఈరోజు మనకి హెల్ప్ చేయలేడు. ఆయన దగ్గరికి రావాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునిపైనే ఆధారపడాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేస్తే మౌనంగా ఉండే దేవుడు కాదు. మనుషులైనా మన విషయాల్లో పట్టించుకోకుండా వదిలేస్తారేమో, కానీ దేవుడు ఏ రోజు మనల్ని వదిలిపెట్టడు.
మన ప్రార్థన వినకుండా ఉండడు. ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరేంటి అనంటే ప్రార్థన ఆలకించేవాడు అని ఆయనకి పేరుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు పిలుస్తాడు దేవుణ్ణి, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ దగ్గరకొస్తారు అని. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థించండి. అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే, దేవా నువ్వు మాకు సహాయం చేయి అని అడిగితే దేవుడు సహాయపడతాడు. దేవుని పైన ఆధారపడగలిగితే, మందిరానికి రాగలిగితే, ప్రభువు పాదాలు పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి అయినా దేవుడు మనల్ని విడిపిస్తాడు. సంతోషించేలాగా గొప్ప కార్యాలని చేస్తాడు. ఆయనే మన పక్షంగా నిలవబడి పూచి తీసుకొని దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.